ఓ చిన్న గొన్నేనుగు ఇది. హలో గాయస్, దిస్ ఇస్ సూర్య. వెల్కమ్ టు మై లాగ్స్. ఇంతకుముందు అయితే వెల్కమ్ టు మై సూర్య లాగ్స్ అని చెప్పేవాడిని. సో ఇప్పుడు నుండి అయితే మాత్రం వెల్కమ్ టు మై లాగ్స్ అని అంటాను. ఎందుకు అంటే దానికి రీజన్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే మార్చాను అనమాట, చేంజ్ చేశాను. ఇంతకుముందు అయితే 0SP411 సూర్య లాగ్స్ అని ఉండేది. సో ఇప్పుడు నుండి అయితే మాత్రం 0SP411 అనే దానికి నేమ్ చేంజ్ చేశాను. కాబట్టి ఈ రోజు నుండి ఈ వీడియో నుండి అయితే వెల్కమ్ టు మై లాగ్స్ అనే చెప్తాను. సో ఈరోజు పర్టికులర్గా వీడియో చేయడానికి రీజన్ అంటే మా ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి సత్తుపల్లి అనే విలేజ్ దగ్గర నుండి మన చిన్న చోటాబాయ్ అనేవాడు వచ్చాడనమాట. చిన్న కేజీ బ్రో అనమాట వాడు. కేజీ అంటే అది మేము పెట్టిన నిక్ నేము, దాని ఫుల్ ఫామ్ ఉంది. ఆ ఫుల్ ఫామ్ కానీ యూట్యూబ్ ఛానల్లో చెప్పాను అంటే వాళ్ళ ఫ్యాన్స్ నాకు కిందేసి కుమ్మేస్తారనమాట. ఎందుకంటే మనోడు కూడా పెద్ద యూట్యూబ్ ఛానల్ అనమాట అది. పబ్జీ ఆడుతుంటే పబ్జీ ప్లేయరు, తర్వాత పబ్లిక్లోన మంచి క్రేజ్ ఉన్నవాడు. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడితే #వైజాగ్ అని పెడితే వాడికి ఫ్యాన్స్ పెరిగిపోయి మీటప్ బ్రో అని చెప్పే రేంజ్లో ఉన్నాడనమాట వాడు. సో అలాంటి బ్రోకి మళ్ళీ మనం కేజీ అని చెప్పి ఫుల్ ఫామ్ చెప్పాము అంటే ఇంక మనకి వైజాగ్ నుండి చలో అంటారనమాట వాళ్ళ ఫ్యాన్స్. సో ఆ కేజీ అనేది అయితే మా వరకే కానీ ఇంక యూట్యూబ్ ఛానల్ అని నేను చెప్పను. అది మా చిన్న గున్నేనుగు అనమాట, మా బుజ్జి గున్నేనుగు అనమాట మాకాడు. సో వాడైతే వచ్చాడు కాబట్టి సిఎంఆర్ సెంటర్లో ఉన్న మీటప్ ప్లాన్ చేసాం అనమాట. సో అక్కడే లంచ్, ఆ ఫర్దర్గా లంచ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది డిసైడ్ లేదు. సో గో విత్ ఫ్లో అంటారు కాబట్టి అలాగూ ఈరోజు నైట్కి వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం వాడితో టైం స్పెండ్ చేద్దాం, నాకు వర్క్స్ కూడా ఏం లేవని చెప్పి టైం స్పెండ్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను. సో చూద్దాం. మా గున్నేనికి ఇప్పుడే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే బాబు ఇంకా రెడీ అవుతుందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారనమాట. సో చూడండి ఫోన్ అయితే వచ్చింది ఆల్రెడీ, వాడే అనుకుంటున్నాను. సో మళ్ళీ రైడ్ చేస్తూ మాట్లాడదాం. సిఎంఆర్ సెంటర్లోనూ వాడు మా చెన్నైకి పరిచయం చేస్తానమాట, మా బుల్లేని అనమాట వాడు. సో వాడికి పరిచయం చేసి ఫర్దర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాను. బాయ్. సో గాయస్, నేనైతే స్టార్ట్ అయిపోయాను. ఇంక మనోడు కూడా ఫోన్ చేశాడు, నేను రెడీ అయిపోతాను, నువ్వు డైరెక్ట్గా వచ్చేసాయి అనేసి. సో నేనైతే మా ఇంటి దగ్గర ఇప్పుడే స్టార్ట్ అయ్యాను అనమాట. సో సిఎంఆర్ సెంటర్కి వెళ్ళడానికి అప్రాక్సిమేట్గా అయితే ఒక 15 మినిట్స్ వేసుకోండి, సిగ్నల్ కానీ పడకుండా ఉంటే. సిగ్నల్ పడింది అంటే ఒక 20 మినిట్స్ రఫ్లీ. చూద్దాం, నేనైతే ప్రిపేర్డ్గా అవుతున్నాను. మా కేజీ బ్రో ఎలా ఉంటాడో చూద్దామా. ఫస్ట్ టైం కొలాబ్ వీడియో అయితే పెడుతున్నాను. ఎప్పుడు నేను సింగిల్గానే వీడియోస్ అని చేసుకొని అప్లోడ్ చేసేవాడిని, కానీ ఈసారి ఏంటంటే మా కొలాబ్ వీడియోస్ పెడుతున్నాను అనమాట. చూద్దాం మరి ఎలా ఉంటాడో బాబు గారు. వాడికైతే చెప్పలేదు నేను లాగ్ చేసుకొని వస్తానని, నార్మల్గానే వస్తాను, అక్కడ ఏదైనా కావాలంటే లాగ్ చేద్దాం అని అన్నాను నేనైతే. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే. సో ఇప్పుడే మనం హైవే కూడా ఎక్కాం. ఎన్ని అద్భుతాలు కనపడతాయో చూద్దాం రైడ్లోన. చప్రీలు బోల్డ్ మంది ఉంటారు అన్నమాట. చప్రీలు అందరికీ దాటుకొని వెళ్ళాలంటే కొంచెం కష్టమేని. చూద్దాం. నా బండి కూడా నిన్నే కొంచెం రిపేర్ అయ్యి వచ్చింది. ఎందుకు అంటే కొని 2.5-2 years అయిపోతుంది కాబట్టి దాని స్పాకెట్ వీల్ అనేది ఇప్పటివరకు మార్చలేదు అనమాట. సో అదేంటంటే పోయింది. ఆ పోవడం వల్ల కొంచెం అది మార్పించడం జరిగింది. దానివల్ల ఏంటంటే చైన్ పోయి సౌండ్ వచ్చేస్తుంది. ఆ సౌండ్ రావడం వల్ల ఏంటంటే మూమెంట్ పోయింది అనమాట బండిలోన. అప్రాక్సిమేట్గా నేను కూడా బండి తీసి ఒక 2 weeks అలా అవుతుంది. బైక్ అయితే తీయట్లేదు, మా చిన్న అగ్గిపెట్టి ఉందన్నమాట, దాని మీదే రైడ్ చేస్తున్నాను. సో నిన్నే అది సెట్ అవ్వడం అంటే కొత్త పాటు వేసాం. మీకు తెలిసిందే, యాజ్ అ బైకర్గా మీ అందరు తెలిసిందేని పాకెట్ వీల్ పోయిందంటే మార్చుకోవాలని. అదొకటి మార్చాను. అదొకటి బేరింగ్లు కూడా పోయాయి అనమాట, బేరింగ్లు కూడా మార్చేసాను. నియర్లీ ఒక 4500 వరకు అయ్యింది నాకు.
4500 అయ్యింది అనమాట నాకైతే. సో ఇదేంటంటే మా ఇంట్లో కూడా నేను చెప్పలేదు, బేసిక్గా మా ఇంట్లో కూడా చెప్పలేదు. ఈ లాగ్ ఒకవేళ చూస్తే ఈ లాగ్లో తెలుస్తుంది అనమాట పాకెట్ వీల్ మార్చాడని. ఇది అప్రాక్సిమేట్గా 2 weeks బ్యాక్ నుండి నేను మరి వెహికల్ తీయట్లేదు అనమాట. అంటే తీస్తున్నాను కానీ ఏంటంటే రన్నింగ్లో నా క్లచ్ మోస్తున్నా, బ్రేక్ ప్రెస్ చేస్తా, బ్యాక్ బ్రేక్ ప్రెస్ చేస్తున్నా, టక్ 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 అని సౌండ్ వచ్చేస్తుంది అనమాట. చాలా ఇరిటేటింగ్ ఉంది. మళ్ళీ దానివల్ల ఇంకేదైందంటే ఇంకా దానికన్నా తక్కువ డబ్బులతో పోయేది మళ్ళీ ఎక్కువ అయిపోయింది అనుకోని మళ్ళీ చాలా ఇబ్బంది కదా. అలాగని చెప్పేసి ఇంకా బైక్ కూడా అంతగా తీయలేదు. తర్వాత నిన్న అయితే మొత్తం కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ ప్రెజెంట్ అయితే పర్లేదు, బ్రేక్ వేస్తున్నా, క్లచ్ మోసం నాకు ఎటువంటి మూమెంట్ లేదన్నమాట. ఐ మీన్ నెగిటివ్ మూమెంట్ ఏంటి లేదు, అంత బాగానే ఉన్నది. సో చలో ఎన్ రూట్ టు మద్దిలపాలెం సిఎంఆర్ సెంట్రల్. వెళ్ళండి రా. సో ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో మేబీ ఫ్రైడే వెళ్ళొచ్చు. ఫ్రైడే మధ్యాహ్నం ఇంటికి స్టార్ట్ అవుతాను, మళ్ళీ మండే బ్యాక్ అవుతాను అనమాట, రిటర్న్ అవుతాను. చిన్న పర్సనల్ వర్క్స్ ఉండడం, బైక్ మీద వెళ్తాను. సో అప్పుడు కూడా మీకు లాగ్ వస్తుంది. ఎవడు దారి ఉన్నది, బండి వెళ్ళిందంటే దూరిపోవడం ఇంకా. బేసిక్గా సినిమాకి వెళ్దాం అన్నా కూడా ఏ సినిమాలు లేవు, ఏసీ దొరుకుతుంది అనడానికి. అందుకే ఈరోజు మద్దిలపాలెం సిఎంఆర్ సెంట్రల్లోన మనం లాగ్ చేద్దాం, లంచ్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. ఎండలు ఇంక ఇప్పుడు ఇలా ఉన్నాయంటే ఏప్రిల్, మే, జూన్ వచ్చినప్పుడు మాత్రం ఒక్కొక్కడికి పిచ్చి లేస్తుంది, కష్టమైపోద్ది అనమాట. ఇప్పుడే ఇలా ఉన్నది, ఇంకా ఫ్యూచర్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. అంకుల్ ఏటో వెనక్కి తిరిగి మరి చూసేస్తున్నాడు. ఇది అవడరా నాయన, రాంగ్ రూట్. అన్నా స్పీడ్కి వెళ్ళన్నా, కాలుపోలేదు, అది ఉంటున్నా. చక్కగా బండి సిఎంఆర్ సెంట్రల్లో చల్లాల్లో పార్క్ చేసుకుంటే సుఖంగా ఉంటుంది. మా బుజ్జి తల్లికి నీడ కూడా ఉంటుంది, బొబ్బు ఉంటుంది కొంచెంసేపు. ఎండలో పడుకోవడం అంటే కొంచెం కష్టం కదా, నీడలో బొబ్బు ఉంటుంది. ఇది నా బుజ్జి తల్లి. ఇంకేడు గైస్, చాలా రోజులతో యూట్యూబ్కి వచ్చాను మళ్ళీ. జర లైక్ సబ్స్క్రైబ్ చెయ్యండి అబ్బా. వ్యూస్ గట్టిగా వస్తున్నాయి, లైకులు రావు, ఏటు రావు. కొట్టండి, జల్దీ కొట్టండి అందరూ. సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం జల్దీగా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. చేస్తే ఇంకా బోల్డ్ వెరైటీ వీడియోస్ అనేది పెడతాను. నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అబ్బా, ఇస్తే నేను చేస్తాను బోల్డ్ అన్నీ. మనోడితో మంచి ఫోటో తీసుకుందామా, ఎందుకంటే మరి తమ్మునేలు పెట్టాలి కాబట్టి. తమ్మునేలు పెట్టకపోతే బాగోదు కదా. మనోడు కొంచెం తెల్లగా, మా ఇద్దరం తెల్లగా వచ్చిన వాళ్ళగా కొంచెం
ఫోటో బాగా తీసుకుంటాము. తెల్లగా రావాలంటే మా ఇద్దరు మొహం చూపించుకోకుండా హెల్మెట్లతో ఫోటో తీసుకుంటే చాలా బెటర్ అనమాట నా వరకు అయితే. మన దగ్గర ఎలాగో ఐఫోన్ ఉంది కాబట్టి మంచి ఫోటో వస్తుంది. ఆ ఫోటోతో అయితే ఇంకా తీసేసుకుందాం ఫొటోస్. జాగ్వారం మజాక మామూలుగా ఉండదు జాగ్వార్కి. అరే మద్దిలపాలెం కదా, ఇటు ఎందుకు వచ్చాను? అబ్బా దరిద్రం అబ్బా. నేనైతే ఆల్మోస్ట్ వచ్చాను. చూడాలా వీడు వచ్చాడో రాలేదో. ఎండలో క్రికెట్ ఏట్రా నాయన. స్కూల్లో తెలిసి సీఎంఆర్ మధ్యలో వాళ్ళంలో తిరుగుతారు అందరూ. లాగ్ వస్తుంది కదా, లాగ్ చూడండి. ఇదంతా 10 రూపాయలు 20 రూపాయలు అనుకుంటా. స్కానింగ్ మరి 10 రూపీసా? 10 రూపీసా? 20. నేనైతే వచ్చాను. ఇంకెక్కడ ఉన్నాడో ఏటో ఫోన్ చెయ్యాలా. ఇంకా మనం మీదకి వెళ్ళిపోదాం. ఈ మహానుభావుడు ఎక్కడ ఉన్నాడు ఏమిటో ఫోన్ చేద్దాం. చున్ను ద రైడర్ నేమ్ మార్చాలి అర్జెంట్గా. కేజీ అని పెట్టుకోవాలి అర్జెంటుగా. ఎక్కడ పైకి వస్తున్నావా? ఏ పైకి రా? నేను పైకే వస్తున్నాను రా. కరెక్ట్గా ఇక్కడ టోల్ గేట్ దగ్గర ఉన్నావా? దిగు దిగు నెంగి దిగు నెంగి దిగు. కేజీ దిగు 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 దగ్గరా. ఎంతసేపు? రే ఎంతైనా పెద్దోళ్ళరా మీరు, పెద్దోళ్ళరా. కారులో వస్తారు, కారులోనే ఉంటారు. దిగమంటే దిగరు. రే దిగరా రే. రన్నింగ్లో దూకాయి 100 ఇదంతా. మా కేజీ, మా చిన్న గున్నేనుగు, మా చిన్న గున్నేనుగు, మా చిన్న గున్నేనుగు, మా చిన్న గున్నేనుగు ఇది. ఓ మా మా మావాడు చూసారా ఎంత ఉన్నాడు. కారుకి లాగు పెట్టాడు. సార్ సార్ బిగ్ ఫ్యాన్ సార్, ఒక సెల్ఫీ సార్.
ఆహా, ఏటీఎం కార్డా? పెద్ద కార్డే. ఎంత ఉంది ఏటే? దా. గోప్రో తెచ్చాడు. అరే మీరంటే ఉన్నోళ్ళరా రే, పెద్దోళ్ళు. అది కాదు రే, అందకున్ని బ్యాగ్ అంతా. దిస్ ఈజ్ మై కేజీ. సో గాయ్స్, ఇంకా మొత్తానికైతే మన కేజీ బ్రోకి అయితే కలిసాము. చక్కగా సిఎంఆర్ మధ్యలపాలెం సెంటర్లో అయితే చక్కగా తిన్నాము. బాగా ఫుడ్ పెట్టాడు అనమాట మనోడు. ఆడు కూడా బాగా తిన్నాడు అనుకోండి. మామూలుగా మేము కూలిని తాగాల్సింది ఫాంటా తాగేసి వస్తామన్నమాట. అది ఒకటే డిసప్పాయింట్ నాకు. సో ఇప్పుడైతే ఏం చేయాలో తెలియదు కాబట్టి మనోడు షర్ట్ ఒకటి కొన్నాడు అనమాట జుడియోలోనే. అది మార్చుకోవడానికి అది మరి షర్ట్ ఎందుకు కొన్నాడు అంటే మనోడు విధ్వంసం చేశాడు అనమాట. విధ్వంసం చేయడం వల్ల షర్ట్ బటన్ ఎగిరిపోయింది. నార్మల్ బటన్ అయితే సూది దార పెట్టి కుట్టియచ్చు, కానీ అది కాదు, పిన్ టైప్ అనమాట అది. మరి అది తెలిసిందే కదా, అది మరి సెట్ అవ్వదని చెప్పేసి మరి మనోడు లాక్స్ చేస్తాడు, మరి అందంగా కనబడాలి కాబట్టి ఇంకా జుడియోకి అయితే వెళ్ళాం. తినేసి జుడియోకి వెళ్ళేసి డ్రెస్ అయితే ఒక షర్ట్ అయితే తీసుకున్నాడు, టీషర్ట్ తీసుకొని ఇప్పుడు మనం మార్చుకోవాలి కదా. జుడియోలో అయితే మార్చుకోలేడు, సిగ్గు. అందుకని చెప్పి అందరి మధ్య తొట్లకొండ వెళ్ళేసి మార్చుకుందాం లేరా అని అన్నాడు. అలాగే అక్కడే లాగ్ చేద్దాం, ఫొటోస్ వీడియోస్ తీసుకొని వచ్చేద్దాం అన్నారు కాబట్టి సో ప్రయాణం అంటూ తొట్లకొండ అనమాట. తొట్లకొండకైతే వెళ్తున్నాము. సో గైస్, మొత్తానికైతే ఆఫ్టర్ ఏ గ్రేట్ స్ట్రగుల్ తొట్లకొండకైతే వచ్చాము. ఇప్పుడు ఒక చిన్న మినీ సైజ్ కొండ అయితే ఎక్కుతున్నాం. అమ్మా చూడు, లొకేషన్ చూడు. ఎప్పుడైనా వస్తే ఫొటోస్ తీసుకోవడానికి బాగుంటుంది ఇది, ఓకేనా? డాడీ బుడ్డి నువ్వు చూడే ముందు, నువ్వు చూస్తే ఫొటోస్కి అన్నిటికీ బాగుంటుంది, సరేనా? మొత్తానికి ఇదైతే తొట్లకొండ. కొన్ని దరిద్రాలు ఉంటాయి, అవి మాత్రం కళ్ళు మూసుకోండి. నెంబర్ 1 దరిద్రం ప్రశాంతంగా బతకనివ్వరు. నెంబర్ 2 దరిద్రం ఛీ. లొకేషన్ చాలా బాగుంటుంది ఫొటోస్ తీసుకోవడానికి, దానికి దీనికి షూట్కి అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఉంది లోపల. ఇది నేను సెకండ్ టైమో థర్డ్ టైమో రావడం అనమాట ఇక్కడికి. మనోడు ఇంక ఇక్కడ 6 ప్యాక్ ఓపెన్ చేస్తాడు. మనోడు షర్ట్ మారుస్తాడు కదా, 6 ప్యాక్ మామూలుగా ఉండదు అనమాట. బ్రో కేజీ బ్రో, జిమ్ టిప్స్ చెప్పు బ్రో కొంచెం. జిమ్ టిప్స్ చెప్పు బ్రో కొంచెం. జిమ్ ఎలా చేయాలి ఏంటి అని. దట్ బ్రో, టెల్ మీ బ్రో, వాట్ బ్రో. ఓకే గాయస్, ఇక్కడ నుండి అయితే బీచ్ వ్యూ అయితే బాగానే కనబడుతుంది. చున్ను ఇక్కడ మార్చుకోరా, ఇక్కడ మార్చుకుంటావా? ఒరే పాప మనోడు గోపురం హెల్మెట్ తగులుతుంటే ఆడి గుండె చేతిలోకి వచ్చేస్తుంది అనమాట. మరి మన హెల్మెట్ అంత స్ట్రాంగ్, మామూలుగా ఉండదు మన హెల్మెట్. ఓకే, నెక్స్ట్ క్లిప్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను.
సో గైస్ మొత్తానికైతే తోటలకొండ అయితే వచ్చాం. మనోడు కోరిక మేరకు తోటలకొండ అయితే తీసుకొచ్చాను. ఆ తర్వాత కొన్ని విధ్వంసాలు కూడా అయ్యాయి అన్నమాట. యాక్చువల్గా ఇది మన ఇద్దరం ఒకరోజు అనుకున్నాం కదా తొట్లకొండ వెళ్ళాలి పైకి కొండపైకి అని. అప్పుడెప్పుడో అనుకున్నాము కానీ ఇప్పుడు అది కుదిరింది అనమాట. సో కొన్ని విధ్వంసాలు కూడా అయ్యాయి. ఆ విధ్వంసాలు అయిపోయి మనోడు విధ్వంసాలు చేశాడు. సో మన చున్ను బ్రోకి అయితే చూపిద్దాం. నా నమస్తే అన్న. నా బిగ్ ఫ్యాన్ అన్న. బిగ్ ఫ్యాన్ అన్న. బిగ్ ఫ్యాన్ అన్న. నా నమస్తే అన్న. బిగ్ ఫ్యాన్ అన్న. ఒక సెల్ఫీ ఇవ్వన్నా. వాళ్ళు తీసుకుంటున్నాను కదన్న ఇంకేంటన్నా వీడియో తీస్తున్నాను అన్న. నువ్వు మొత్తం అన్నీ జూమ్ చేసి పెట్టి